సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి పలు ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, ఉద్యోగులు, రాజకీయ నేతలు పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ సాధనే శ్వాసగా ధ్యాసగా బతికి ఎంతోమంది ఉద్యమ స్ఫూర్తిని రగిల్చినారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర మరోలేనిదన్నారు. బంగారు తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పోరాట యోధుడు అని కొనియాడారు. ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా ముందు నుండి పోరాటం నడిపించారని గుర్తు చేసుకున్నారు. జయంతి మరి ఆయన 1934 సంవత్సరము మరి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఒక గ్రామంలో మరి జన్మించినాడు. ఆయన మరి తెలంగాణ యొక్క మరి నీళ్లు, నిధులు, నియామకాలతోటి మరి మొత్తం జీవితాంతం కూడా, ఎందుకంటే ఆయన సేవలు మరి మరవలేనివి. ఆయన మరి ఒక తెలంగాణ కొరకు పుట్టిన వ్యక్తిగా మనం భావిస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో మరి ఆయన మరి మన తెలంగాణ మరి సాధించే వరకు కూడా మరి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన తెలంగాణ మరి సాధించకుండా వదలమని చెప్తే విక్రమార్కుని పట్టుతోటి మరి ఆయన మరి తెలంగాణ సాధించే వరకు మరి ఆయన ఉద్యమాలు చేస్తూ సబ్బెండ వర్గాలతోటి కాకుండా ప్రతి రాజకీయ పార్టీతోటి కూడా ఈ పార్టీ వాళ్ళు వద్దు, ఈ పార్టీ వాళ్ళు కావాలనేది కాకుండా ఆయన మొత్తం కూడా అన్ని పార్టీలను సమైక్యంగా చేసి మన తెలంగాణ సాధన కొరకు ఆయన ఎంతో మరి కృషి చేసి ఆయన మరి తెలంగాణ మరి చూడకుండానే మరి 2011లో మరి చనిపోవడం జరిగింది. ఆయన